ఆడంబరాలతో అప్పుల భారం 9.5 నెలల్లో ఒరిగింది ఏం లేదు. కాంట్రాక్టర్లకు దోషిపెట్టడానికే నిధులు. హైడ్రా ముసుగులో సర్కార్ దందా. బీజేపీ నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఈయన భలే ఉన్నాడు. ఆయన కథ 15 నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో వస్తాడు. ఓ బాంబు ఎత్తాడు, పోతాడు, ఇంట్లో కూర్చుంటాడు. మళ్ళీ వీళ్ళు పెట్టనిస్తలేరట. నేను ప్రెస్ మీట్ పెట్టనిస్తలేరా అంటే మొన్న అమృత పథకం గురించి పెట్టిండు కదా. ఆ అమృత స్కామ్ ఈయన కదా, ఈయనే ఫస్ట్ తీసింది. ఎవిడెన్స్ తో కేటీఆర్ తీసుకొచ్చిండు. అప్పటి నుంచి అమృత పథకం గురించి ఈయన తీస్తలేడు. ఈయన ఎప్పుడైతే అమృత స్కామ్ సంబంధించి తీసుకొచ్చిండో షట్ డౌన్ అయింది అంతే. నెల రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టలేదు. మాట్లాడొద్దు అని సెంట్రల్ నుంచి ఆదేశాలు, రాష్ట్ర శాఖల నుంచి ఆదేశాలు వచ్చిన వాళ్ళే అప్పుడు ఆగిందంట. ఇక్కడ ఒక పెద్ద బానిస ఉన్నాడు కదా, బండి సంజయ్ సార్ అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వీడు చెడు చేస్తాను సార్, వాడేమో మన దోస్త్ అయిపోయా. కిషన్ రెడ్డి అధ్యక్షుడే భాజపా. ఇప్పుడు ఆ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బండి సంజయ్ కేంద్ర మంత్రి. ఈయన చెప్పగానే ఇప్పుడు అక్కడ ఓన్లీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడేది ఈటెల రాజేందర్, మహేశ్వర్ రెడ్డి అంతే. ఇద్దరే మాట్లాడుతారు ఇప్పుడు. వేరే వాళ్ళు ఈటెల రాజేందర్ అంటే ఏంటంటే రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ పడతలేదు. మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి అక్కడ నుండి పడతలేదు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి అక్కడ సహకరించాడు హుజురాబాద్ లో. ఈసారి మల్కాజిగిరిలో కూడా సహకరిస్తాడేమో అనుకున్నాడు, కానీ సహకరించాలి. ఇట్లా మహేశ్వర్ రెడ్డి నోరును ఈ బీజేపీ నేతలకు అదుపులో పెడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి కనుక బండి సంజయ్ ప్లేస్ లోనో కిషన్ రెడ్డి ప్లేస్ లోనో ఉంటే ఈ దందా అంతా ఇదంతా తీసుకపోయి మోడీ దగ్గర ఒక నివేదిక ఇస్తుండే, నివేదిక ఇచ్చి ఈ దొంగల భర్తం పట్టుమాను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కాపాడేదేవారు బీజేపీ వాళ్ళే. ఎంక్వైరీ చేయనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఈడీకి అప్పచెప్పు, సిబిఐకి అప్పచెప్పు అంటే అవసరం లేదంట. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలట. బండి సంజయ్ అంటలేట. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తే మేము అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు ఎవడు, ఈయన దోస్తేనే. చేసిన దొంగ ఎట్లా లెటర్ రాస్తాడు? అంటే ఇప్పుడు దొంగనే నీ మీద నువ్వే తీర్పు చెప్పుకో అంటే నేను దొంగదానం చేయలేదు సార్ అంటాడు. అట్లా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలట ఆయనకి. అట్లున్నది ఆయన తెలివి.